ఇక ఈ అంశాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ ఏడుకొండలు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, ఇండియా కూటమి సమావేశం జరుగుతోంది, గత ఒక గంటగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎలాంటి అంశాలు ఇక్కడ డిస్కషన్కి వచ్చినట్టుగా తెలుస్తోంది? ఏమని ఇటు ఢిల్లీలో కొద్దిసేపటి క్రితమే అటు మల్లికార్జున ఖార్గే నివాసంలో ఇండియా కూటమి సభ్యులు భేటీ అయ్యారు. ఈ భేటీలో ముఖ్యంగా ఏదైతే మల్లికార్జున ఖార్గేతో పాటు అటు అఖిలేష్ యాదవ్ అలాగే తేజస్వి యాదవ్ మొత్తం వీరంతా కూడా కీలక నేతలంతా కూడా భేటీ అయ్యారు. ముఖ్యంగా ఏదైతే ఇండియా కూటమి ఇటీవల బాగా పుంజుకుంది. గతంతో పోల్చుకుంటే రాహుల్ గాంధీ చేపట్టినటువంటి జోడో యాత్రతోటి కొన్ని రాష్ట్రాల్లో బాగా పుంజుకున్నప్పటికీ కూడా ఇంకా కొన్ని ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మాత్రం అది ఏదైతే ఇంకా దానికి ఒక్క సీటు కూడా రాకపోవడం, అది గతంలో ఏదైతే రాష్ట్ర విభజన జరగడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ అంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు కూడా దాన్ని విస్మరిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి దేశంలో మరొకసారి ఇండియాలో కూటమిగా ఏర్పడి ఇటు ప్రధాన పార్టీలు కొన్ని వారితో కలిసినప్పటికీ కూడా ఈసారి కూడా ఖచ్చితంగా మనం ఈసారి ఏది ఏమైనప్పటికీ కూడా ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసినప్పటికీ కూడా మోడీ యొక్క ఏదైతే షరిష్మాన్ మాత్రం ఎక్కడా కూడా తగ్గించలేనటువంటి పరిస్థితి. మూడోసారి ముచ్చటగా మోడీ మరొకసారి ప్రధాని కాబోతున్నారు. కానీ ఇప్పుడు ఏదైతే ఇండియా కూటమి సభ్యులంతా కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఈ ఇండియా కూటమి ఏ విధంగా మనం రేపు ప్రతిపక్ష పాత్రను పోషించాలనే దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టింది. దానికి సంబంధించే ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఇటు ఖార్గే నివాసంలో భేటీ అయ్యారు. దీనికి సంబంధించి ఇప్పటికే అఖిలేష్ యాదవ్ అలాగే తేజస్వి యాదవ్ ఇద్దరుతో పాటు మరికొంతమంది కీలక నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఎన్డీఏ పక్షాన పోరాడేందుకు, ఎన్డీఏ కోసం పోరాడేందుకు వీరంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఏదైతే బీజేపీ మరొకసారి అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ఏదైతే రాజ్యాంగాన్ని కూడా మారుస్తారంటూ కూడా కొన్ని వార్తలు అయితే వచ్చినాయి. దాన్ని కూడా ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే ఇండియా కూటమి చేసింది. అయినప్పటికీ కూడా ఇటు ఎన్డీఏ ప్రభుత్వం నెలకొల్పుతున్న నేపథ్యంలో ఇప్పుడు రాబోయేటువంటి ఈ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ప్రతిపక్ష పాత్ర ఏ విధంగా పోషించాలనే దాని మీద ఇప్పుడు ఈ నేతలంతా కూడా భేటీ అయ్యారు. ముఖ్యంగా రాష్ట్రాలకు సంబంధించి కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ లేనటువంటి పరిస్థితి, అక్కడ ఏదైతే బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో ఇంకా అధికారంలో ఉన్న నేపథ్యంలో అక్కడ ఎటువంటి పాత్ర పోషించాలి, ఇప్పుడు ప్రస్తుతానికి పార్లమెంట్లో ఎటువంటి పాత్ర పోషించాలనే దాని మీద సుదీర్ఘమైనటువంటి చర్చ నడుస్తుంది. అలాగే ఇండియా కూటమి జత కట్టినప్పటికీ కూడా ఎక్కడ వైఫల్యాలు చెందారు అనే దాని మీద కూడా ఈ రోజు అంతర్మథనం అయితే కొనసాగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మల్లికార్జున ఖార్గేతో పాటు ఇటు రాహుల్ గాంధీ వంటి నేతలు కూడా దీని మీద ఇప్పటికే కొన్ని లోతైనటువంటి దర్యాప్తులు కూడా చేశారు. ఎక్కడ మైనస్ వచ్చింది అంటే రాహుల్ గాంధీ జోడో యాత్రతోటి ఖచ్చితంగా ఒక ఫలితాలు కొన్ని చోట్ల కనిపించాయి. కర్ణాటక వంటి ఆ ప్రాంతంలో కనిపించాయి. అలాగే ఇటు మన తెలంగాణలో కూడా పుంజుకుంది. కానీ ఏదైతే దేశవ్యాప్తంగా ఎందుకు పుంజుకోలేకపోయింది, ఎక్కడ పొరపాటు జరిగిందనే దాని మీద ఈ యొక్క ఇండియా కూటమి సభ్యులైతే ప్రస్తుతానికి దీని మీద సుదీర్ఘంగా చర్చ నడుపుతున్నారు. ఇంచుమించు గంట పాటుగా ఒక గంట నుంచి కూడా ఈ యొక్క కూటమి సమావేశం అయితే జరుగుతుంది. అయితే సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇండియా కూటమి రాబోయేటువంటి ఈ 5 ఏళ్ల పాటు పార్లమెంట్లో ముఖ్యంగా ప్రతిపక్ష పాత్రను మాత్రం పోషించడంలో ప్రధాన ప్రతిపక్షంగా నిలబడి ప్రజలకు ఏదైతే అన్యాయం జరుగుతుందో దాన్ని ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు తమ గలం ఇప్పిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ.